హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈ రోజున మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అనే టాపిక్లో ఎస్ఏ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో ఎస్ఏ క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ వన్, దెన్ సైన్ ఐ బై హౌ కెన్ యూ ప్రూవ్ దాట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్ అని ఆ క్వశ్చన్ ఉంటుంది. దాన్నే మళ్ళీ డిఫైన్ స్నెల్స్ లా అండ్ హౌ కెన్ యూ ప్రూవ్ దాట్ ఎక్స్పెరిమెంటల్లీ అని అదే క్వశ్చన్ని మళ్ళీ ఇంకా వన్స్ హౌ కెన్ యూ ప్రూవ్ దాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. లైట్ కనుక రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తూ ఉన్నప్పుడు దాని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కన్నా ఎక్కువగా ఉంటుంది అని ఎలా ప్రూవ్ చేయగలరు అని అడతారు. ఈ మొత్తం ఇప్పుడు చెప్పిన ఒకటే క్వశ్చన్ కింద వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏమో చాలా ఇంపార్టెంట్. ఇది కూడా దీనికి ఇప్పుడు మనం చెప్పినటువంటి స్నెల్స్ లాకి ఆపోజిట్. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాం, లైట్ని రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి ట్రావెల్ చేసాం. అప్పుడు యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ అయింది. అదే ఇప్పుడు ఒకవేళ లైట్ కనుక డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. అది మనం ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. హౌ కెన్ యూ ప్రూవ్ దాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వన్స్ ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. అదేమో సెకండ్ క్వశ్చన్. ఆ తర్వాత డిఫైన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ బై మీన్స్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ అని చెప్పేసి అడుగుతారు. దీంట్లో మనము వాట్ ఈజ్ మైండ్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినేషన్, ఆ తర్వాత టీఐఆర్ అనేది ఎలా ఏర్పడుతుందో ప్రొసీజర్, దాంతోపాటు ఒక యాక్టివిటీ కూడా మనం డిస్కస్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది 4 మార్క్స్ కింద వస్తుంది. ఆ తర్వాత 2 మార్క్స్ కూడా రావడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దెన్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఒక అప్లికేషన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. మిరేజెస్ అంటే ఏంటి, ఆ తర్వాత అవి ఎలా ఫామ్ అవుతాయి, అవన్నీ కూడా మనము ఒక స్కెచ్ ద్వారా ద స్కెచ్ అంటే ఇప్పుడు మనం వరుసగా డయాగ్రామ్స్ రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాం, దాని ద్వారా మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ గ్లాసెస్ ల్యాబ్. ద గ్లాసెస్ ల్యాబ్, వాట్ ఈస్ మెంట్ బై గ్లాసెస్ ల్యాబ్, ఎక్స్ప్లెయిన్ ద రిఫ్రాక్షన్ త్రూ గ్లాసెస్ ల్యాబ్ బై మీన్స్ ఆఫ్ ఏ నీట్ రే డయాగ్రామ్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే అప్పుడు ఏం చేయాలి, గ్లాసెస్ ల్యాబ్ని మనము, గ్లాస్ ల్యాబ్ అంటే ఏంటి, ఆ గ్లాస్ ల్యాబ్ ద్వారా లైట్ ట్రావెల్ చేస్తే అది ఎట్లా రిఫ్రాక్షన్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది మన రే డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఏంటంటే అది హౌ కెన్ యూ జస్ట్ వాట్ ఈస్ మెంట్ బై హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాసెస్ ల్యాబ్. గ్లాసెస్ ల్యాబ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎలా కనుక్కుంటారు అన్నది క్వశ్చన్ అనమాట. ఇవన్నీ కూడా ఈ టాపిక్లో ఉంచేటువంటి మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకని ఇంకా క్వశ్చన్స్ దాదాపుగా 99.9% ఉండవు. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నింటిలో ఒక కామన్ సిమిలారిటీ ఏంటంటే కాన్సెప్టే. అంత కాన్సెప్ట్ ఎక్కడ కూడా మెమరైజ్ చేయాల్సింది ఏమీ ఉండదు. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే జస్ట్ మీరు ఓన్గా కూడా రాయొచ్చు. సో లెట్ స్టార్ట్ ద టాపిక్. అండ్ మొట్టమొదట మనం ఏం చేద్దామంటే దెన్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతుంది, ఈ విధంగా వస్తుంది. అండ్ సో డిఫైన్ స్నెల్స్ లా. Explain the verification of Snell's law అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే కనుక ఇంకా ఆర్ సైన్ ఏ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ప్రూవ్ ఇట్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇంకా మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే సో వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ద గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇఫ్ లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఇదంతా కూడా ఈ 3 క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ కింద వస్తాయి అనమాట. ఇప్పుడు మనము చూద్దాం. మొట్టమొదట స్నెల్స్ లా అంటే ఏంటి. స్నెల్స్ లాకి ఒక సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. The ratio of sin of angle of incidence to angle of refraction is equal to constant. దాన్ని మనము ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని మనము sin i బై sin rని మనం అనుకుంటామంటే అది స్నెల్స్ లా అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఇది ఎక్స్పెరిమెంట్ కాబట్టి మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో రాయాలి. దానికోసం మొట్టమొదటి ఏం చేయాలి అంటే కనుక ఏం రాసుకోవాలి.
సో ఆన్సర్ని జాగ్రత్తగా ఇట్లా రాయాలి. మొట్టమొదటిది ఎక్స్పెరిమెంటల్ కాబట్టి సో వాట్ డూ వీ హావ్ టు రైట్ ఫస్ట్? ఎయిమ్ అంటే మనకి ఏదైతే క్వశ్చన్ ఇస్తారో అదే ఎయిమ్ అవుతుంది. టు ప్రూవ్ దట్ సైన్ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్, లేకపోతే కనుక టు ప్రూవ్ ద స్నెల్స్ లా, లేకపోతే కనుక ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వన్స్ ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఓకే రైట్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎయిమ్ అయిపోయిన తర్వాత మనం ఏం తీసుకోవాలి? నెక్స్ట్ మెటీరియల్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ మెటీరియల్స్ రిక్వైర్డ్ కూడా మనం తీసుకుందాం. ఎయిమ్ ప్రూవ్ దట్, టు ప్రూవ్ దట్ sin I by sin R is constant. సో మెటీరియల్స్ రిక్వైర్డ్, లేకపోతే కనుక ఆపరేటర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో మొట్టమొదట మనకి ఏమేమి మెటీరియల్స్ కావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రో సర్కిల్ కావాలి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మైండ్ బై దిస్ ప్రో సర్కిల్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ రాద్దాం. సో ఫస్ట్ ఏమో ఒక ప్రో సర్కిల్, సెకండ్ వన్ స్కేల్, ఆ తర్వాత 5 సెంటీమీటర్స్ లేకపోతే 2 సెంటీమీటర్స్ తీసుకోండి. 2 సెంటీమీటర్స్ థిక్ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్. ఫోర్త్ ఒక లేజర్ లైట్. సో పెన్సిల్. సో ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. దీంట్లో మొట్టమొదట మనకి ప్రొసీజర్ అంతా కూడా మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తామో దాన్ని తీసుకుందాం. మొట్టమొదట ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి ఒక ప్రో సర్కిల్ కావాలి. ప్రో సర్కిల్ అంటే ఏంటి? ద సర్కిల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డివిజన్స్. ఇప్పుడు మనకి స్కేల్ ఉంది. స్కేల్ ఉంటే కనుక మనకి ఇది స్కేల్ అనుకోండి. స్కేల్ మీద మనకి 0 నుంచేసి డివిజన్స్ స్టార్ట్ అవుతాయి, మెజర్మెంట్స్ 0, ఆ తర్వాత 0.1, 1, 2, 3, 4, 10 అట్లా మనకి మెజర్మెంట్స్ ఉంటాయి కదా. అదేవిధంగా మనకి ఏదైనా ఒక సర్కిల్ మీద కనుక మనకి మెజర్మెంట్స్ ఉంటే దాన్ని ప్రో సర్కిల్ అని చెప్పేసి అంటారు. ఆ ప్రో సర్కిల్ని మీరు డ్రా చేయాలి. ఈ ప్రో సర్కిల్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? మొట్టమొదట మనకి ఒక ప్లాంక్, దాని మీద ఒక వైట్ పేపర్ పేస్ట్ చేసినటువంటి ప్లాంక్ ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ప్లాంక్ అనుకుందాం. ఇక్కడ మనకి ఇప్పుడు మనం ప్రో సర్కిల్ని డ్రా చేస్తున్నాం. ఈ ప్రో సర్కిల్ కూడా మీరు ఎగ్జామ్లో డ్రా చేయాలి. సో ఏదైనా సరే ప్లాంక్ ఉందనుకోండి, ప్లాంక్ మీద ఇట్లా ఏదైనా సరే ఒక వైట్ పేపర్ ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఒక సర్కిల్ని డ్రా చేయండి. ఇట్లా సర్కిల్ని డ్రా చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే మొట్టమొదట ఇట్లా ఎంఎం డాష్ అనేటువంటి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి, ఎంఎం డాష్. ఆ తర్వాత ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. దీన్ని ఎన్ఎన్ డాష్ అని చెప్పేసి అనండి, ఎన్ఎన్ డాష్. సో ఇక్కడేమో వాల్యూస్, ఇక్కడ ఎన్ఎన్ డాష్, ఇక్కడ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా ఎన్ఎన్ డాష్, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ వరకు 90 తీసుకోండి, ఇక్కడ కూడా 90 తీసుకోండి. ఇది ప్రో సర్కిల్ అవుతుంది. అంటే ఎలా వస్తాయి వాల్యూస్? అప్పుడు ఇక్కడ నుంచి వరుసగా మనం తీసుకుంటే ఇక్కడ వాల్యూస్ మనము 10, 20, 30, 40, 60, 70 నియర్లీ మొత్తం 90 వచ్చే విధంగా డ్రా చేయండి. ఆ తర్వాత 70, 80. సో ఇట్లా ఇదే విధంగా మొత్తం అంతా సర్కిల్ డ్రా చేసేయండి. 10, సో ఇటు కూడా ఇక్కడ నుంచేసి మళ్ళీ సో ఇప్పుడు మీకు ప్రో సర్కిల్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం దీన్ని ఏమనుకుంటున్నాం? ఎంఎం డాష్, ఎంఎం డాష్. ఎంఎం డాష్ ఏమో ఇంటర్ఫేస్ అవుతుంది. ఎంఎం డాష్ని మనం ఎలా ట్రీట్ చేయాలంటే ఇంటర్ఫేస్ కింద ట్రీట్ చేయాలి. ఆ తర్వాత ఎన్ఎన్ డాష్ని ఏమో నార్మల్ కింద తీసుకుంటాం, ఎన్ఎన్ డాష్. ఇక్కడ ఎన్ఎన్ డాష్,
ఎన్ఎన్ డాష్ ఇక్కడ నుంచి తీసుకుందాం. సో ఎన్ఎన్ డాష్ అనేది మనకి ఇక్కడ నార్మల్ కింద ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రో సర్కిల్ వచ్చింది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం కనుక ఇప్పుడు మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఏదైనా సరే మనకి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రో సర్కిల్ని మనం డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇప్పుడు చూడండి ఈ ప్రొసీజర్ రాద్దాం. ఈ ప్రొసీజర్ రాసేటప్పుడు మొట్టమొదట ఏం చేయాలి అంటే కనుక ప్రొసీజర్ని ఎప్పుడైనా సరే మనకి పాయింట్స్ వైజ్ రాసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ లేజర్ లైట్ తీసుకున్నాం. ఈ లేజర్ లైట్ని ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనము ఇప్పుడు మొట్టమొదటి దాంతోపాటుగా సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఉంది కదా, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకున్నాం. ఆ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని ఏం చేయాలి అంటే కనుక ఎగ్జాక్ట్గా ఆ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్కి బేసు ఏదైతే ఉందో ఆ బేసు ఎంఎం డాష్కి కోయిన్సైడ్ అయ్యే విధంగా ఇక్కడ ప్లేస్ చేయండి. అంటే ఇక్కడ ప్లేస్ అవ్వాలి, ఎంఎం డాష్కి ప్లేస్ అవ్వాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇది ఇట్లా డ్రా చేసేయండి. ఇది మనకి సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అయింది. ఓకేనా. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్, ఇక్కడ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని మనం ప్లేస్ చేసాం. దేని బేస్ చేసుకుని, ఎంఎం డాష్ బేస్ చేసుకుని. ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలి, ఇక్కడ లేజర్ లైట్ని ఏం చేస్తారంటే ఇక్కడ లేజర్ లైట్ని 30 degrees యాంగిల్ దగ్గర ప్లేస్ చేయండి. సో లేజర్ లైట్ అనేది మీకు ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే కనుక 30 degrees, అండ్ సో ద రే ఇక్కడికి వెళ్తుంది. సో ఇట్లా మనకి ఈ రేని ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి మనం దీన్ని ఏమైనా తీసుకోవచ్చు అంటే కనుక ఇది 30 degrees అవుతుంది. 30 degrees తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఏ రే అయితే కనుక ఆ మీడియంలోకి ట్రావెల్ చేస్తుందో అప్పుడు నార్మల్ని బేస్ చేసుకుని దాని యాంగిల్ తీసుకోవాలి. సో ఇక్కడ నార్మల్ ఉంది కదా, ఎన్ఎన్ డాష్ని నార్మల్ కింద కన్సిడర్ చేసామని చెప్పుకున్నాం ఇంతకుముందు. సో వీలైతే కనుక ఇక్కడ రాసుకోండి, ఎంఎం డాష్నేమో ఇంటర్ఫేస్ అనుకోండి. ఆ తర్వాత ఎన్ఎన్ డాష్నేమో నార్మల్ అనుకోండి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అయింది అంటే కనుక 30 degrees అయింది. సో ఇప్పుడు మీరు ప్రొసీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని లేజర్ లైట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గ్లాస్ స్లాబ్ని ఎంఎం డాష్ బేస్ మీదుగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ గ్లాస్ స్లాబ్ని ఇక్కడ లేజర్ లైట్ని 30 degrees యాంగిల్ దగ్గర ప్లేస్ చేయండి. 30 degrees దగ్గర యాంగిల్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏ మీడియం నుంచి ట్రావెల్ అవుతుంది, ఇది ఇక్కడ వరకు అంతా కూడా ఎయిరే ఉంది మీడియం, అందువల్ల ఏమవుతుంది రేరర్ మీడియం అవుతుంది. అండ్ సో ఇక్కడ రేరర్ మీడియం నుంచి ఇట్లా వెళ్తున్న తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇక్కడ గ్లాస్ స్లాబ్ ఉంది అవునా, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఉంది. సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అది మేడప్ ఆఫ్ గ్లాస్, అంటే అది వేరియంట్ ఫ్రమ్ ద ఎయిర్, అంటే ఏంటి అది డెన్సర్ మీడియం కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే డెన్సర్ మీడియం కింద కన్సిడర్ అవుతుందో మీరు చాలా ఈజీగా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఈ రే వచ్చేటప్పటికల్లా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి అది ఇట్లా ట్రావెల్ చేస్తుంది. సో మనకి రే అనేది ఇట్లా వెళ్తుంది. ఆ తర్వాత రే ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్రాక్టెడ్ రే. ఇప్పుడు యాంగిల్ ఎంత ఉందో చూడండి, యాంగిల్ మనం ఎంత తీసుకోవచ్చు అంటే కనుక దట్ ఈజ్ 20 degrees. సో ఇక్కడ మనకి యాంగిల్ 20 degrees కింద వస్తుంది. ఇక్కడ ఎంత అయితే రీచ్ అవుతుందో దాన్ని 20 అని చెప్పేసి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మొట్టమొదటి ఏం చేసాం, ఇట్లా తీసుకున్న తర్వాత మొట్టమొదటేమో గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం. ఆ తర్వాత గ్లాస్ స్లాబ్, ప్లేసింగ్ ద గ్లాస్ స్లాబ్. ఆ తర్వాత సెకండ్ వన్ ఏమో ద లేజర్ లైట్. ఇది నేను షార్ట్లో రాస్తాను, మీరు దాన్ని సెంటెన్స్ అని ఎక్స్టెండ్ చేయండి. ఆ తర్వాత లేజర్ లైట్ని మనము ఎక్కడి వరకు ప్లేస్ చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 degrees దగ్గర ప్లేస్ చేసాం. చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇట్లా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ పెట్టిన తర్వాత ఫైండ్ చేయండి. ఇంతవరకు ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ రాయాలి. ఏం టేబుల్ రాయాలంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, సైన్ ఐ, సైన్ ఆర్, ఆ తర్వాత సైన్ ఐ బై సైన్ ఆర్, ఈ టేబుల్ని డ్రా చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్. సో ఇట్లా టేబుల్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మీకు వచ్చినటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూస్ రాయాలి.
ఇక్కడ నేను అప్రాక్సిమేట్ వాల్యూస్ రాస్తాను. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఎప్పటికీ కూడా వాల్యూస్ని టేబుల్ రాయాలి తప్ప టేబుల్లో వాల్యూస్ రాయకూడదు. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఒక వాల్యూ చెప్తాను. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది మనకి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 ఉంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది మనకి? 20 degrees వచ్చింది. ఆ తర్వాత సైన్ ఐ వాల్యూ కొంత వస్తుంది. సైన్ ఆర్ వాల్యూ తీసుకోండి. సైన్ ఐ బై సైన్ ఆర్ అప్రాక్సిమేట్గా ఒక 0.75 వచ్చింది అనుకోండి. అప్రాక్సిమేట్గా వాల్యూ చెప్తున్నాను నేను, ఓకేనా? 0.75 వచ్చింది. ఓకే, అంతవరకు ప్రొసీజర్. అప్పుడు మొత్తం నెక్స్ట్ ఏం రాయాలి? మెజర్ యాంగిల్. సో యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ అండ్ నెక్స్ట్ వన్ రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ యాంగిల్స్. రిపీట్. ఈసారి ఇంతకుముందు ఎంత యాంగిల్ ప్లేస్ చేశారు అంటే 30 degrees ప్లేస్ చేశారు కదా. ఇక్కడ 30 degrees ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది? అది 20 degrees వచ్చింది. ఈసారి ఏం చేయాలి అంటే కనుక యాంగిల్ని మార్చండి. అంటే ఇక్కడ ఎంత పెట్టాలి? ఈసారి 40 degrees పెడదాం. 40 degrees పెట్టినప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే 40 degrees అయితే కనుక ఈసారి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వస్తుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆటోమేటిక్గా 30 degrees వస్తుంది. 30 degrees. సో ఈ వాల్యూ సైన్ ఐ సైన్ ఆర్ వాల్యూ అలాగే ఉంటుంది. సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఖచ్చితంగా మళ్ళీ 0.75 వస్తుంది. మీరు ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయండి. ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే ఆ ఎక్స్పెరిమెంటు ఏమొస్తుందంటే సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ అదే వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా, ఇది కరెక్ట్గా కాదు, ఈ 0.75. ఈ సిచ్యుయేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక వాల్యూ 0.75 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వాల్యూ కూడా 0.75 వస్తుంది. అట్లా మీరు ఎన్నిసార్లు చేసినా సరే ఆ ఎక్స్పెరిమెంట్లో మీకు సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ కాన్స్టెంట్గా వస్తుంది. అది ఎంత అంటే కనుక అది మీరు తీసుకున్నట్టు వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ అ కాన్స్టెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేయొచ్చు. ఇట్లా మొట్టమొదటి మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, డిఫైన్ స్నెల్స్ లా. స్నెల్స్ లా రాసుకుందాం. అది సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది కాన్స్టెంట్ అనేది స్నెల్స్ లా. ఆ తర్వాత ఇంకేం చేయాలి? ఎక్స్ప్లెయిన్ ద వెరిఫికేషన్ ఆఫ్ స్నెల్స్ లా. ఇట్లా మనకి సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది కాన్స్టెంట్ అనేది మనకి ఇలా వెరిఫై అయింది. దాంతోపాటుగా మనం ఇంకోటి కూడా నోటీస్ చేయొచ్చు. ఏంటది? ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది? ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూడండి 30 degrees కన్నా తక్కువగా ఉంటుంది, రైట్? సో మీరు ఎన్నైనా యాంగిల్స్ తీసుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది? జనరల్గా అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది? అది దేంట్లో నుంచి ట్రావెల్ చేస్తుంది అంటే కనుక అది రేరర్ మీడియం నుంచి ట్రావెల్ చేస్తుంది. సో రేరర్ మీడియం నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని యాంగిల్ జనరల్గా ఎక్కువగా ఉంటుంది. అది డెన్సిటీ మీడియంలోకి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్ వైపుగా షిఫ్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇట్లా షిఫ్ట్ అవుతుంది. అందువల్ల యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే కనుక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఈ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ ప్రొసీజర్ రాయాలి. ఏం రాయాలి? ఆ తర్వాత ఎయిము, ఆ తర్వాత మెటీరియల్స్ రిక్వైర్డ్, ఆ తర్వాత ప్రో సర్కిల్ ముందు డ్రా చేయండి. ఆ తర్వాత ఇంకో డయాగ్రామ్లో ప్రో సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఇంకో డయాగ్రామ్లో ఈ గ్లాస్ స్లాబ్ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ పెట్టండి. గ్లాస్ స్లాబ్ కాదు, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అది ప్లేస్ చేయండి. ఆ తర్వాత దాంతోపాటుగా ఇట్లా ఈ లేజర్ లైట్ ప్లేస్ చేయండి. ఇప్పుడు మీకు ఆ వాల్యూస్ తీసుకుని టేబుల్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది ప్రొసీజర్. ఓన్గా రాయండి. ఇది ఎక్కడా కూడా మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే ఇంతవరకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈసారి నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏం చూద్దామంటే దెన్ హౌ కెన్ యూ ప్రూవ్ దాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ angle of incidence is less than angle of refraction when the light is passing through the denser medium to rarer medium.
సో మనం ఇప్పుడు ఇక్కడ ఇది ప్రూవ్ చేద్దాం. దెన్ యాంగిల్ ఆఫ్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యువర్ లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. దీనికి కూడా మళ్ళీ మనము ప్రో సర్కిల్ని తీసుకుంటాం. ఈ ప్రో సర్కిల్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఇట్లా మనకి ఎక్స్పెరిమెంట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏమంటే మనకు కావాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్, ఈ టైటిల్ ఏమైతే ఉందో అదే మనకి ఏం కింద వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి, ఆపరేటర్స్ రిక్వైర్డ్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్స్ రిక్వైర్డ్ అని చెప్పి రాద్దాం. ఏమేమి మెటీరియల్స్ కావాలి దీనికి అంటే కనుక మొట్టమొదట మనకి ఒక ప్రో సర్కిల్ కావాలి, ప్రో సర్కిల్. ఆ తర్వాత 2 స్ట్రాస్ కావాలి. ఈ 2 సరిపోతాయి ఇంకా దీంతో. ఓకే, మనకి ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని కూడా ఒక గ్లాస్ టబ్లో చేస్తాం కాబట్టి గ్లాస్ టబ్ ట్రాన్స్పరెంట్ ఉండాలి అది. ఆ తర్వాత 4th ఏమో వాటర్. సో మనకి ఈ విధంగా తీసుకుంటాం. రైట్, ఇక్కడ మనకి ఏమంటే కనుక మనకి ఏదైతే టైటిల్ ఉంటుందో దాన్ని మనం ఏం కింద తీసుకుంటాం. దీంట్లో మొట్టమొదట ప్రో సర్కిల్ని తీసుకుందాం. ఈ ప్రో సర్కిల్ని మళ్ళీ ఒకసారి డ్రా చేయండి. ప్రో సర్కిల్ ఈసారి ఏం చేస్తారంటే ప్రో సర్కిల్ని ఇట్లా ప్రో సర్కిల్ తీసుకుందాం. వాట్ ఈజ్ మెయిన్ బై ప్రో సర్కిల్ అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ద సర్కిల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ ద సర్కిల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డివిజన్స్. అంటే 0 నుంచి 90 వరకు సర్కిల్ డివిజన్స్ ఉంటాయి. దాన్నే మనము ప్రో సర్కిల్ అని చెప్పేసి అనుకుంటాం. ప్రో సర్కిల్ని మనము ఒక ప్లాస్టిక్ ప్రో సర్కిల్ తీసుకోండి. అప్పుడు ప్లాస్టిక్ ప్రో సర్కిల్లో మనకి ఏముంటాయి అంటే కనుక ఇక్కడ మనకి ఇంతకుముందు మనము చూసాం. దీన్ని మనము ఏమనుకుంటాం, NN డాష్ అనుకుంటాం. అది రాద్దాం. సో ఇదేమో MM డాష్. సో వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఇది 0 0 అనుకోండి, ఇదేమో 90 90 అనుకోండి. ఆ తర్వాత వాల్యూస్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వరుసగా రాసుకోండి. సో ఇక్కడ నుంచి ఇట్లా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఈజీగానే ఉంటుంది. సో దీన్నేమో MM డాష్, ఇదేమో NN డాష్. సో ఈ విధంగా ప్రో సర్కిల్ని తీసుకున్నాం. ఈ ప్రో సర్కిల్ని తీసుకున్న తర్వాత మొట్టమొదట ఏం చేస్తామంటే ఇక్కడ ప్రొసీజర్ రాద్దాం. మెటీరియల్స్ ఏమైపోతుంది, మెటీరియల్స్ రిక్వైర్డ్. ఆ తర్వాత ప్రొసీజర్ తీసుకుందాం. ఈ ప్రొసీజర్ని మనము ఇంతకుముందు అన్నట్టుగా పాయింట్స్ వైజ్గా, ఖచ్చితంగా పాయింట్స్ వైజ్గా రాయాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కొక్క పాయింట్కి కూడా ఒక్కొక్క మార్క్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు, హాఫ్ మార్క్ అట్లా. సో మొట్టమొదట ప్రో సర్కిల్ తీసుకున్నాం. ప్రొసీజర్ ఏంటి అంటే కనుక ఒక ప్రో సర్కిల్ తీసుకున్న తర్వాత 2 ప్లాస్టిక్ స్ట్రాస్ తీసుకోండి. ఆ స్ట్రాస్ని ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర ఫిక్స్ చేయండి. ఎట్లా ఉండాలంటే అవి మూవబుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనము ఇది తీసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్ట్రా అనుకుందాం. ఈ స్ట్రాని మనకి ఎట్లా ప్లేస్ చేయాలంటే ఇట్లా ప్లేస్ చేయాలి, ఇట్లా ఒక స్ట్రా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక స్ట్రాని ఇట్లా ప్లేస్ చేయాలి. ఈ 2 స్ట్రాస్ ఎలా ఉండాలంటే అవి మూవబుల్ అవుతూ ఉండాలి. అంటే ఇట్లా మనకి మూవ్ అయ్యే విధంగా ఇక్కడ ఒక పిన్ ప్లేస్ చేసి ఈ 2 స్ట్రాస్ని అరేంజ్ చేయాలి. ఓకేనా. ఈ ప్రో సర్కిల్ మీద మనం ఏం అరేంజ్ చేయాలి, 2 స్ట్రాస్ అరేంజ్ చేయాలి. ఆ స్ట్రాస్ ఎలా ఉండాలి, మూవబుల్గా ఉండాలి. దేని సహాయంతో విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పిన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 2 స్ట్రాస్ని అరేంజ్ చేయాలి. అంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే అసో ప్రొసీజర్ రాయాలి. సో టేక్ ఏ ప్రో సర్కిల్, ఫిక్స్ 2 మూవబుల్ స్ట్రాస్. 2 స్ట్రాస్ తీసుకుని ఆ 2 స్ట్రాస్ని మూవబుల్గా ఉండే విధంగా ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఈ మొత్తం ఆపరేటర్స్ని ఏం చేస్తారంటే ఒక
గ్లాస్ టబ్లో అరేంజ్ చేయండి. గ్లాస్ టబ్లో అరేంజ్ చేసి ఆ తర్వాత గ్లాస్ టబ్లో ఏముండాలి అంటే కనుక వాటర్ ఉండాలి. సో గ్లాస్ టబ్లో వాటర్ ఉన్నటువంటి గ్లాస్ టబ్లో దీన్ని ఫిక్స్ చేయండి. సో ప్లేస్ ఇన్ గ్లాస్ టబ్ దట్ కన్సిస్ట్ వాటర్. సో ఇట్లా ప్లేస్ చేయబోయే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం స్ట్రాస్ తీసుకున్నాం కదా, మొట్టమొదట ఒక స్ట్రా తీసుకోండి. ఆ స్ట్రా తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఏదైనా సరే ఒక 20 degreesకి అరేంజ్ చేయండి, ఫిక్స్ చేయండి. మొట్టమొదటి స్ట్రా మనం తీసుకున్నాం కదా, 2 స్ట్రాలు ఉన్నాయి. ఈ స్ట్రాలు ఎలా ఉన్నాయి, అవి మూవబుల్. ఇక్కడ నుంచేసి మనం తీసుకున్నప్పుడు అవి ఫ్రీగా అటు ఇటు మూవ్ విధంగా ఉన్నాయి. సో మొట్టమొదటి ఏం చేస్తారు, ఒక స్ట్రాని ఇట్లా ఒక 20 degrees దగ్గరికి ప్లేస్ చేయండి. 20 degreesకి ప్లేస్ చేసినటువంటి స్ట్రాని వాటర్లో ఇమ్మర్స్ చేయండి. సో ఈ మొత్తం ఏం చేశారు, ఇక్కడి వరకు వాటర్ ఉన్నాయి, వాటర్లో ఇంతవరకు ఇమ్మర్స్ చేశారు. ఈ వాటర్లో ఇమ్మర్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు జాగ్రత్తగా ఇంకో స్ట్రా ఉంది కదా మనకి, ఆ స్ట్రా మనం దాన్ని ఎక్కడికి ఫిక్స్ చేయలేదు. ఆ ఫిక్స్ చేయనటువంటి స్ట్రాని బయట ఉంది సార్. ఆ స్ట్రాని ఏం చేస్తారంటే బయట నుంచి చూస్తూ ఆ 2 స్ట్రాలు ఒకే స్ట్రైట్ లైన్లో ఉండే విధంగా అరేంజ్ చేయండి. 2 స్ట్రాలు కూడా ఒకే విధంగా ఉండే విధంగా దీన్ని ఏం చేయాలి, అరేంజ్ చేయాలి. మొట్టమొదటి ఇది ఫిక్స్డ్, మనం ఏం చేసాం ముందే దీన్ని ఇక్కడ 20 degreesకి యాంగిల్ ఫిక్స్ చేసాం. దాన్ని మనం ఏమనుకుందాం, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టేబుల్ రాసుకోండి, యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్. యాంగిల్ ఐ ఎంత తీసుకున్నాం మనం, 20 degrees అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 20 degrees. సో అప్పుడు మనకి ఇక్కడ మనం ఇట్లా 20 degrees పెట్టిన తర్వాత రెండో స్ట్రా బయట ఉంది వాటర్ కన్నా. ఆ స్ట్రాని ఏం చేస్తారంటే రెండు కూడా మనకి వాటర్ నుంచి బయట నుంచి చూస్తుంటే ఫస్ట్ స్ట్రా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్ట్రా ఉన్న లైన్లోనే దీన్ని కూడా ఫిక్స్ చేయండి. దాన్ని కూడా ఫిక్స్ చేస్తే మీకు అక్కడ స్ట్రా ఎక్కడుందంటే, సో రెండు కూడా బయట నుంచి చూస్తే హాఫ్ ప్రో సర్కిల్ ఏమో వాటర్లో ఉంది, హాఫ్ ప్రో సర్కిల్ ఏమో బయట ఉంది. ఇప్పుడు ఈ లోపల వాటర్లో ఉన్న ప్రో సర్కిల్ని చూస్తూ స్ట్రాని చూస్తూ బయట ఉన్నటువంటి స్ట్రాని సెట్ చేసినప్పుడు రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండే విధంగా అరేంజ్ చేయండి. ఆ విధంగా అరేంజ్ చేసిన తర్వాత అది రాయండి. సో అరేంజ్ ద సెకండ్ స్ట్రా కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ప్లస్ అండ్ ఫిక్స్ one straw in water with any angle, for example 20 degrees అనుకోండి. సో ఆ విధంగా తీసుకున్న తర్వాత నౌ అరేంజ్ సెకండ్ యాంగిల్ ఆల్సో, సెకండ్ స్ట్రా in a straight line. సెకండ్ స్ట్రాని ఎలా తీసుకుంటారు, స్ట్రైట్ లైన్లో తీసుకోండి. సో ఇట్లా స్ట్రైట్ లైన్లో తీశారు, అంతే, ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బయట నుంచి చూస్తే కనుక రెండు స్ట్రాస్ కూడా ఒకే లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తము ఈ ప్రో సర్కిల్ని బయటికి తీయండి. బయటికి తీసినప్పుడు మనం బయట నుంచి చూస్తే రెండు ఒకే లైన్లో ఉన్నాయి కదా, కానీ ప్రో సర్కిల్ బయట తీసిన తర్వాత చూస్తే కనుక రెండు ఒకే లైన్లో ఉండవు. అప్పుడేమవుతుంది, మళ్ళీ యాంగిల్స్ చూడండి. యాంగిల్ ఐ 20 ఉంటే కనుక ఖచ్చితంగా యాంగిల్ ఆర్ 30 degrees ఉంటుంది. ఎందుకని ఇట్లా అంటే కనుక ఇక్కడ దీన్ని ఇటు నుంచి మనం ముందే ఫిక్స్ చేసాం, వాటర్లో ఫిక్స్ చేసాం. అందువల్ల దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అనుకుంటాం, ఇటు నుంచి తీసుకున్నాం కాబట్టి. అండ్ సో మరి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ సెకండ్ హాఫ్ ఎటువైపున ఉంది అంటే కనుక అది ఎయిర్లో ఉంది, వాటర్లో లేదు. అంటే ఎయిర్ అంటే ఏంటి, అది రేరర్ మీడియం. వాటర్ ఏంటి, డెన్సర్ మీడియం. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది కదా, అందువల్ల ఏమవుతుంది, జనరల్గా ఆటోమేటిక్గా అది అక్కడ ఉన్నటువంటి నార్మల్ నుంచేసి దూరంగా షిఫ్ట్ అవుతుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్లకుండా అదేమవుతుంది, దూరంగా వెళ్తుంది అనమాట. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 30 degrees అవుతుంది. ఈసారి రిపీట్ దిస్ ఎక్స్పెరిమెంట్ విత్ 2 or 3 యాంగిల్స్. అంటే ఈసారి ఏం చేస్తారు, ఈసారి ఇక్కడ వాటర్లో ఉండేటువంటి స్ట్రాని 30 degrees పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ బయట ఉండేటువంటి సర్కిల్ స్ట్రా దగ్గర అది మోర్ దాన్ 30 degrees ఉంటుంది. అది 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, బట్ దట్ ఈజ్ మోర్ దాన్ 30 degrees. మనం ఇప్పుడు 30 degrees తీసుకుంటే, సో ఇట్లా వరుసగా వాల్యూస్ చేస్తూ ఉంటే మనకి అల్టిమేట్గా ఒక డెసిషన్, మనకి ఒక క్లియర్ అబ్జర్వేషన్ ఒకటి మనం చూడొచ్చు. వాట్ ఈస్ దట్ వన్ ఈజ్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎందుకని అంటే కనుక మనం ఏ మీడియం నుంచి వెళ్తున్నాం, డెన్సర్ మీడియం నుంచి వెళ్తున్నాం కాబట్టి డెన్సర్ మీడియం నుంచి వెన్ ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్.
అని చెప్పేసి మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇట్లా వాల్యూస్ అల్టిమేట్గా మనకు కన్క్లూషన్ కూడా ఒకటి రాయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా ప్రో సర్కిల్ మీద బేస్ అయిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు స్నెల్స్ లాగానే లేకపోతే ఈ క్వశ్చన్ కానీ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ వాల్యూస్ అయితే రాయొద్దు. ఇక్కడ వాల్యూస్ రాయకుండా అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ రాయొద్దు. జస్ట్ ఈ వాల్యూ రాయండి. 20 degrees 30 degrees 40 degrees అని రాయండి. కానీ ఈ వాల్యూ రాయకుండా సో వాల్యూస్ విల్ బి చేంజ్డ్ అని చెప్పేసి రాయండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, లెట్ us see that. ఈ ప్రో సర్కిల్ని కొంచెము బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈజీయే, గుర్తుపెట్టుకోండి. ఇది 0 0, ఇటేమో 90 90, దీన్నేమో MM డాష్ ఇంటర్ఫేస్ అనుకుంటాం, NN డాష్ అయితే కనుక నార్మల్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీకు 4 marks రావచ్చు, 1 mark రావచ్చు, 2 marks రావచ్చు, బట్ క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. అదేంటంటే దెన్ వాట్ ఈజ్ మెంట్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. So what is meant by total internal reflection? Explain with a neat ray diagram. ఇప్పుడు మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో మొట్టమొదట టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి డెఫినేషన్ తీసుకుందాం. వెన్ ఏ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, ద రే ట్రావెల్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. దాన్నే మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ రెండు కండిషన్స్. లైట్ కనుక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఉండాల్సిన కండిషన్స్ ఏంటంటే, లైట్ ఎప్పుడూ కూడా డెన్సర్ మీడియం నుంచి స్టార్ట్ అవ్వాలి, డెన్సర్ మీడియం నుంచి వచ్చి రేరర్ మీడియంకి వెళ్ళాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కండిషన్, దీని యాంగిల్ ఐ మస్ట్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట అసలు డెఫినేషన్ అంటే రాయాలి. సో వాట్ ఈజ్ మెంట్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చూసాం కదా. వెన్ the light is traveling from denser medium to rarer medium, the angle of incidence is greater than critical angle, the incident ray travels back into the same medium after reflection. దాన్నే మనం అనుకుంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనుకుంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా సరే మామూలు రిఫ్లెక్షన్స్లో అయితే కనుక, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఒకవేళ ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే లైట్ కనుక ఇట్లా ట్రావెల్ చేస్తుంటే మళ్ళీ అదే మిడిల్కి వెనక్కి వెళ్ళిపోవడాన్ని మనం రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది ఒక 100 units ఎనర్జీ అనేది ఇట్లా వస్తుంది అనుకోండి, ఏదైనా ఒక సర్ఫేస్ మీద అది ఇన్సిడెంట్ అయిందనుకోండి, అది ఎంత ఎనర్జీ బయటకు, ఎన్ని యూనిట్స్ బయటకు వస్తుంది అంటే కనుక అప్రాక్సిమేట్గా ఒక 95% మాత్రమే బయటకు వస్తుంది. 5% అనేది ఈ సర్ఫేస్ ద్వారా అబ్జార్బ్ చేయబడుతుంది. అంటే మీకు ఎంతైతే ఎనర్జీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఇన్సిడెంట్ అవుతుందో అంత ఎనర్జీ బయటికి రాదు. కొంత ఎనర్జీ ఏమవుతుంది, ఈ సర్ఫేస్ ద్వారా అబ్జార్బ్ చేయబడుతుంది. కానీ టోటల్ ఇది చాలా ఇంపార్టెంట్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో 100% రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంతైతే ఒకవేళ 100 units ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనుకోండి, ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ బయటకు వస్తుంది, మళ్ళీ 100 units ఆఫ్ ఎనర్జీ బయటకు వస్తుంది. దాంట్లో ఇక ఎటువంటి ఎనర్జీ లాస్ అనేది ఉండదు. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో ఎంత రిఫ్లెక్షన్ జరుగుతుంది, 100% రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో దాన్ని మొట్టమొదట ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినేషన్ రాయాలి. ఆ డెఫినేషన్ రాసుకోండి. ఇంతకుముందు డిస్కస్ చేసిన వాట్ ఈజ్ మెంట్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మొట్టమొదటి దీనికోసం ఏం చేస్తారంటే, ఏదైనా సరే ఇక్కడ 3 రే డయాగ్రామ్స్ ద్వారా చూద్దాం దీన్ని. ఈ 3 రే డయాగ్రామ్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ ఈజీగా డ్రా చేయొచ్చు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే, ఏదైనా సరే ఒక టబ్ తీసుకుందాం. టబ్ తీసుకుని దాంట్లో వాటర్ ఉన్నాయనుకోండి,
సో మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా వాటర్ తీసుకుందాం. సో మనకి ఇదే మీడియం అవుతుంది వాటర్ అంటే, ఇదేమో డెన్సర్ మీడియం, ఇది ఎయిర్ కదా, ఇది వాటర్ కాబట్టి ఇది డెన్సర్ మీడియం అయింది. ఇదేంటి ఎయిర్, సో ఇదే మీడియం అవుతుంది రేరర్ మీడియం అవుతుంది. ఎందుకంటే ఇది ఆప్టికల్లీ ఇది ఎక్కువ లెస్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి అది రేరర్ మీడియం. ఓకే, మొట్టమొదట ఏం చేద్దామంటే ఒక లేజర్ లైట్ తీసుకుని ఇక్కడ నుంచేసి లైట్ని ఇక్కడ లేజర్ లైట్ తీసుకుని ఇట్లా పంపిద్దాం. ఇట్లా పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ లైట్ ఇది ఇన్సిడెంటింగ్, ఈ రేని ఏమనుకుంటామంటే ఇన్సిడెంట్ అని అనుకుంటాం. సో ఇంటర్ఫేస్ అంటే దీన్ని ఏమంటాం మనం ఇంటర్ఫేస్, ఇది కూడా రాసుకోండి. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ద సర్ఫేస్ ద లైన్ విచ్ సెపరేట్స్ ద మీడియమ్స్, రెండు మీడియమ్స్ని సెపరేట్ చేసేటువంటి లైన్ని మనం ఇంటర్ఫేస్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ లైట్ ఈ యారో మార్కు ఇది ఇటువైపు ఇన్సిడెంట్ అవుతున్నట్టుగా మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో దీన్ని ఏమనుకుంటాం మనం, ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ఇట్లా ఎప్పుడైతే ఇది పర్పెండిక్యులర్గా ఉంటుందో అప్పుడేమవుతుంది, ఇక్కడ ఇది డజంట్ గో ఎనీ రిఫ్రాక్షన్, ఇది రిఫ్రాక్షన్ ఏమి జరగకుండా అది మిడిల్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే కనుక వెన్ రిఫ్రాక్షన్ డజంట్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ద రే ఈజ్ ఇన్సిడెంటింగ్ పర్పెండిక్యులర్లీ, ఏదైనా సరే ఒక రే కనుక పర్పెండిక్యులర్గా ఇన్సిడెంట్ అవుతూ ఉంటే అది రిఫ్రాక్షన్కి ఇన్ఫ్లుయెన్స్ కాదు, అదేమవుతుంది, అది ఒక గ్లాస్లోంచి వెళ్ళిపోయినట్టుగా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మనం అనుకుంటాం రిఫ్రాక్టెడ్ రే అని చెప్పేసి అనుకుంటాం, రిఫ్రాక్టెడ్ రే. సో ఇది ఈజ్ ద ఫస్ట్ కేస్. ఆ తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ ఈసారి నుంచేసి మనము ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ తీసుకుందాం. దీంట్లో మళ్ళీ ఈసారి ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఏదైనా సరే ఒక నార్మల్ని తీసుకుందాం. నార్మల్ బేస్ చేసుకుని ఇట్లా నార్మల్ తీసుకున్నాం కదా, ఈ నార్మల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈసారి లేజర్ లైట్ని మనము ఇటు నుంచేసి కొంత యాంగిల్తో ఇట్లా ప్లేస్ చేద్దాం లేజర్ లైట్ని. సో ఇక్కడ ఒక యాంగిల్ ఉందనుకోండి, దీన్ని ఏమనుకుంటాం మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. దీనేమో ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అనుకుంటాం. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ తర్వాత రే ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మీడియం ఏంటిది, వాటర్ మీడియం. వాటర్ అంటే డెన్సర్ మీడియం. సో రేరర్ మీడియం, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది రే, జనరల్గా అది ఇక్కడ ఉన్నటువంటి నార్మల్ నుంచి దీన్ని ఏమనుకుంటాం మనం నార్మల్ నుంచి ఏమవుతుంది, దట్ మూవింగ్ అవే ఫ్రమ్ ది నార్మల్, ఇది ఇట్లా ట్రావెల్ చేస్తుంది. సో ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఇది డెన్సర్ మీడియం కాబట్టి లైట్ ఏంటంటే ఇట్లా ట్రావెల్ చేసిన తర్వాత ఎప్పుడైతే నార్మల్ ఇక్కడ రేరర్ మీడియంకి వెళ్తుందో అది ఏమవుతుందంటే అది ఇంటర్ఫేస్ నుంచేసి అది నార్మల్ నుంచేసి దూరంగా డీవేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు యాంగిల్ తీసుకుంటే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఒక యాంగిల్ని మెజర్ చేయాలి అంటే అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా మీరు నార్మల్ని పారామీటర్గా తీసుకోవాలి. నార్మల్ని పారామీటర్గా తీసుకొని అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది మనం చెప్పాలన్నమాట. సో ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నాం. ఓకే, ఇది సెకండ్. జనరల్గా రే కనుక డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తే రిఫ్రాక్టెడ్ రే ఇట్లా ట్రావెల్ చేస్తుంది. ఈసారి ఇక్కడ ఏం చేద్దామంటే కొంచెము ఇక్కడ ఉన్నటువంటి లేజర్ లైట్ని కొంచెం ఇట్లా షిఫ్ట్ చేద్దాం. అంటే మనం ఏం చేస్తున్నాం, యాంగిల్ కొంచెము చేంజ్ చేస్తున్నాం. యాంగిల్ చేంజ్ చేస్తే అప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ నార్మల్ తీసుకుందాం. మళ్ళీ ఈసారి మనం ఇట్లా డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇట్లా మనము లేజర్ లైట్ని ఇట్లా ప్లేస్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది, దీన్ని మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇక్కడ యాంగిల్ని ఇటు కొంచెం షిఫ్ట్ చేసామో అప్పుడు ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది మనకి ఇట్లా వెళ్తుంది. రిఫ్రాక్టెడ్ రే ఇట్లా వెళ్తుంది. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఇన్సిడెంట్ రే ఉంది కదా, ఇక్కడేమో ఇన్సిడెంట్ రే. ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే ఏం చేస్తుంది, ఇంటర్ఫేస్తో గ్రేజ్ అవుతుంది. ఇదే వర్డ్ వాడాలి. ఏమవుతుంది, గ్రేజింగ్ అని చెప్పేసి అనుకుంటాం. గ్రేజింగ్ అంటే ఏంటి, గ్రేజింగ్ అంటే కనుక ఆ రిఫ్రాక్టెడ్ రే కనుక ఆ ఇంటర్ఫేస్ని కోయిన్సైడ్ చేస్తూ ఉంటే దాన్నే మనం గ్రేజింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఎక్కడైతే ఈ రిఫ్రాక్టెడ్ రే గ్రేజ్ అవుతుందో దానికి కనెక్ట్ అయ్యినటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్నే మనం క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ డెఫినేషన్ రాసుకోవాలి. క్రిటికల్ యాంగిల్, వాట్ ఈస్ మెంట్ బై క్రిటికల్ యాంగిల్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ హూస్ రిఫ్రాక్టెడ్ రే
grazes the interface. The angle of incidence whose refracted ray grazes the interface. దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ క్రిటికల్ యాంగిల్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది? సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది క్రిటికల్ యాంగిల్కి? చూడండి ఇక్కడ ఎంత ఉంది యాంగిల్, ఇది రైట్ యాంగిల్ కదా 90 degrees. ఈ బిట్ మీకు చాలాసార్లు వస్తుంది, చాలాసార్లు ఇప్పటికీ బోర్డ్ ఎగ్జామ్లో చాలాసార్లు ఇది రిపీట్ అయింది. ఫర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ critical angle how much is that, and for angle of incidence for critical angle and angle of refraction how much? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఎందుకని? ఆ రిఫ్రాక్టెడ్ రే ఇంటర్ఫేస్ని గ్రేజ్ చేస్తుంది కదా, సో మనకి ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి క్రిటికల్ యాంగిల్ కూడా డెఫినేషన్. ఈసారి ఇంకేం చేద్దాం, మళ్ళీ ఇంకొకసారి ఏం చేద్దామంటే ఇంకొకసారి ఈ లేజర్ లైట్ని మనం ఈసారి ఇంకొంచెం యాంగిల్ని షిఫ్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఆల్రెడీ క్రిటికల్ యాంగిల్ ఎంతో కొంత ఒక వాల్యూ వచ్చింది. క్రిటికల్ యాంగిల్ నౌ లెట్ us టేక్, సో దట్ ఈజ్ 30 degrees ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఈసారి ఏం చేద్దాం, ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ని ఒక 40 degrees కనుక్కుందాం. దీన్ని బేస్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాం. సో ఒకవేళ 40 degrees అనుకోండి ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ ఏమైంది, అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది దేనికన్నా ఎక్కువగా ఉంది? క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉంది, అవునా? ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి క్రిటికల్ యాంగిల్ 30. ఈ క్రిటికల్ యాంగిల్ అనేది అన్నిటికీ కాన్స్టెంట్గా ఉండదు, మీడియంకి బట్టి మారిపోతూ ఉంటుంది. సో అట్లా మనకి ఇక్కడ వాటర్కి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 30 degrees ఉందనుకోండి. ఒకవేళ మనం కనుక ఈసారి ఏం చేద్దాం, లేజర్ లైట్ని ఒక 40 degrees తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 degrees తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మన కండిషన్ ఏమొచ్చినప్పుడు మనం తీసుకుంటున్న యాంగిల్ ఎంత ఉంది? 40 degrees ఉంది. ఇప్పుడు రే ఏమవుతుంది, బయటికి రిఫ్రాక్ట్ అవ్వకుండా గ్రేజ్ అవ్వకుండా అదే మీడియంలోకి మళ్ళీ ట్రావెల్ చేస్తుంది. దీన్నే మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ 2 కండిషన్స్. ఏంటి ఆ కండిషన్స్? వాట్ ఈజ్ మెంట్ బై క్రిటికల్ యాంగిల్ అంటే కనుక ఇక్కడ మనకి ఎక్కడైతే అది గ్రేజ్ అవుతుందో ఆ గ్రేజ్ అవుతున్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ మనము నెక్స్ట్ కనుక ప్రతి ఒక్క మీడియంకి కూడా ఒక క్రిటికల్ యాంగిల్ ఉంటుంది. ఆ క్రిటికల్ యాంగిల్ కన్నా కూడా మనం తీసుకున్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ రిఫ్రాక్టెడ్ రే అది రిఫ్రాక్ట్ అవ్వకుండా గ్రేజ్ అవ్వకుండా అదే మీడియంలోకి మళ్ళీ బ్యాక్ ట్రావెల్ చేస్తుంది. దీన్నే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో దీనికి కండిషన్స్ అడుగుతారు. వాట్ ఆర్ ద కండిషన్స్? ఇది కూడా రాయాలి. వాట్ ఆర్ ద కండిషన్స్? 2 కండిషన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కండిషన్. నెంబర్ 1, ఏదైనా సరే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే మనకి జనరల్ ఫస్ట్ ఏమవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ రే అనేది డెన్సర్ మీడియం నుంచి వచ్చి రేరర్ మీడియంకి ట్రావెల్ చేయాలి. ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలి? అది డెన్సర్ టు రేరర్ మాత్రమే ట్రావెల్ చేయాలి. ఆ తర్వాత యాంగిల్ ఐ మస్ట్ గ్రేటర్ దాన్ యాంగిల్ సి, చాలా ఇంపార్టెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, లేకపోతే కనుక జరగదు. సో ఇవి మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి. సో ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ రే డయాగ్రామ్ అండ్ ఒక యాక్టివిటీ కూడా రాయాలి. మనం ఎక్స్ప్లెయిన్ విత్ ఎ నీట్ రే డయాగ్రామ్ అండ్ 1 యాక్టివిటీ కూడా రాసుకోండి, అండ్ యాన్ యాక్టివిటీ. సో ఒక యాక్టివిటీని కూడా మనము డిస్కస్ చేయాలి, ఓకేనా? సో ఈ విధంగా మొత్తము 4 రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం రే డయాగ్రామ్స్ని అన్నిటిని కూడా కలిపి ఒకే రే డయాగ్రామ్లో కూడా డ్రా చేయొచ్చు, అట్లా కూడా డ్రా చేయొచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇట్లా మీరు సెపరేట్ రాస్తే కూడా మీకు పేపర్స్ కరెక్ట్ చేసే వాళ్ళకి ఇంప్రెషన్ కూడా బాగుంటుంది. సో మీరు ఇట్లా సెపరేట్గా రాయండి, ఇట్లా మొత్తం దేనికదే విడివిడిగా రే డయాగ్రామ్స్ డ్రా చేయండి. మనం ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక యాక్టివిటీ కూడా చూద్దాం. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించిన ఒక యాక్టివిటీ. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఆ అప్లికేషన్స్ ఏమంటాయి? బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్, ఆప్టికల్ ఫైబర్స్, మిరేజెస్, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి దీని కింద. సో ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చూద్దాం. ఏం యాక్టివిటీ అంటే మొట్టమొదటి ఏం చేస్తారంటే ఒక యాక్టివిటీ కోసం దీంట్లో యాక్టివిటీ కూడా రాద్దాం. ఏదైనా సరే ఒక బీకర్ తీసుకోండి. బీకర్లో వాటర్ తీసుకోండి. ఆ తర్వాత ఒక లేజర్ లైట్ తీసుకోండి. ఈ లేజర్ లైట్ నుంచేసి ఇట్లా లైట్ పంపిస్తూ ఉండండి.
సో మొట్టమొదట ఏమవుతుంది, ఈ లేజర్ లైట్ ఇట్లా వెళ్ళిన తర్వాత ఇది డెన్సిటీ మీడియంలోకి వెళ్తుంది. ఇట్లా వెళ్ళిన తర్వాత ఇట్లా ఇక్కడ నుంచి ఏమవుతుంది, కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ కింద తీసుకుంటే అది కొంచెము ఇట్లా ట్రావెల్ చేస్తుంది కదా, ఎందుకంటే ఇది నార్మల్ కింద తీసుకుంటే దీంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి అది కొంచెం వదిలికి వస్తుంది. ఆ తర్వాత మీరు కొంచెము దీన్ని కనుక లేజర్ లైట్ని కనుక మీరు ఆపరేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇదే యాక్టివిటీ కింద ఎట్లా రాయాలి. ఫస్ట్ టేక్ 1 గ్లాస్ టబ్ విత్ వాటర్ అండ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ టబ్బే తీసుకోవాలి. ఆ తర్వాత జస్ట్ టేక్ ఏ లేజర్ లైట్ అండ్ జస్ట్ ఫస్ట్ కేస్ స్విచ్ ఆన్ ద లేజర్ లైట్ అండ్ యూ కెన్ ఫైండ్ దట్ ద లేజర్ విల్ కమ్ అవుట్, లైట్ అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత ఈ లేజర్ లైట్ని అడ్జస్ట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక పాయింట్ దగ్గర ఒకసారి ఖచ్చితంగా లేజర్ లైట్ మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా ట్రావెల్ చేస్తుంది. దాన్ని మీరు సెంటెన్స్ రూపంలో రాయాలి. దెన్ వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ చేంజింగ్ ద యాంగిల్స్ ఆఫ్ ద లేజర్ లైట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్, then we can notice that after over a period of time the laser light will starts traveling into the same medium. ఇట్లా మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇట్లా వెనక్కి వచ్చేస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే కనుక డ్యూ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఓకే, ఇది ఒక యాక్టివిటీ. సో సేమ్ ఇట్లాంటిది మీరు పాయింట్స్ వైజ్గా రాసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, మిరేజెస్. సో ఎక్స్ప్లెయిన్ మిరేజెస్ అని చెప్పేసి అడుగుతారు. సింపుల్. మిరేజ్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది అన్న దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరేజ్ అంటే ఏంటి? సో ఈ డెఫినేషను, మిరేజ్ ఈజ్ యాన్ ఆప్టికల్ ఇల్యూషన్ వేర్ we can feel the water present on the road, but when we go there will be no traces of water. That is you are calling as a mirage. Mirage అంటే ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్. Due to the optical illusion and also we can say it is an application of a total internal reflection. మనము ఏదైనా సరే బాగా ఎక్కువగా టెంపరేచర్ ఉన్నటువంటి డే టైంలో కనుక వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే రోడ్డు మీద మనకి ఒక పూల్ ఆఫ్ వాటర్ ఉన్నట్టు కనిపిస్తాయి. ఓకేనా. ఆ పూల్ ఆఫ్ వాటర్ మన దగ్గరికి వెళ్తే కనుక వాటర్ ఉండవు. దానికి అదేంటంటే దాన్నే మనము మిరేజ్ అని చెప్పేసి అనుకుంటాం. సో వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తే తప్ప వాటర్ ఉండవు, దాన్ని మిరేజ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది సింపుల్గా ఏంటంటే దెన్ ఆప్టికల్ ఇల్యూషన్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ మిరేజ్ అనేది ఎలా ఏర్పడుతుంది అన్నదాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మన జనరల్గా మిరేజ్ చేసినవి ఇప్పుడు పాయింట్స్ వేసి రాసుకోవచ్చు దీన్ని. సో ఫస్ట్ పాయింట్ ఏంటి రాయాలి అంటే కనుక డెఫినేషన్ రాయాలి. మొట్టమొదట వాట్ ఈజ్ మైండ్ బై మిరేజ్ and so definition, what is meant by mirage. So mirage in sense, mirage is an optical illusion due to the application, it is an application of a total internal reflection. It forms then we can find we observe that a pool of water present on the road, but when we go there will be no traces of water present on the road. దిస్ ఈజ్ యూఆర్ కాలింగ్ యాజ్ మిరేజ్. ఈ మిరేజ్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బ్రీఫ్ చూద్దాం. సో మిరేజ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? వెన్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ హై ఇన్ ద డే టైమ్, మోస్ట్లీ దెన్ వీ కెన్ సీ దట్ ఇన్ ద సమ్మర్ సీజన్. ఈ సమ్మర్లో ఏమవుతుంది అంటే కనుక టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, మనము రెండు సర్ఫేసెస్ తీసుకుందాం. సో ఇన్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే టెంపరేచర్ ఇన్ ద సమ్మర్ డేస్ టెంపరేచర్ ఈజ్ వెరీ హై. సో టెంపరేచర్ హై అయితే ఏమవుతుంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఎర్త్ సర్ఫేస్, దీన్ని మనము ఎర్త్ సర్ఫేస్ని తీసుకుంటే కనుక సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి టెంపరేచర్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇదేమో హాట్ ఎయిర్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేముంటుంది, ఇక్కడేమో కనుక కూల్ ఎయిర్ ఉంటుంది, కోల్డ్ ఎయిర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే బాగా ఈ సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏమో ఇక్కడ ఎర్త్కి జస్ట్ అబౌవ్ ద ఎర్త్ హాట్ ఎయిర్ ఉంటుంది, ఇక్కడేమో కోల్డ్ ఎయిర్ ఉంటుంది. సో మనకి ఇది కండిషన్. అతను దీన్ని బట్టి మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కనుక టెంపరేచర్ ఈజ్
ఇన్వర్స్లీ టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రాపోర్షనల్ టు ద హైట్. అంతే కదా. హైట్ పెరుగుతూ ఉంటే కనుక ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇదేంటిది, వాట్ ఈస్ దిస్ వన్ ఈజ్ ఎర్త్ సర్ఫేస్. ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచేసి పైకి వెళ్తూ ఉన్న కొద్దీ ఇక్కడ టెంపరేచర్ ఏమైంది, తగ్గిపోయింది. అవునా. సో వెన్ ద హైట్ ఈజ్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్. టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రాపోర్షనల్ టు ద హైట్. సో అప్పుడు మనము ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే కనుక, ఇప్పుడు మనకి హైట్ పెరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్కి ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ ఎయిర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, దీంట్లోనేమో లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడేమో మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దాన్నే మనం అనుకుంటాం అంటే కనుక డెన్సిటీ అని చెప్పేసి అనుకుంటాం. దేని డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, కోల్డ్ ఎయిర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, దాంట్లో వాటర్ మాలిక్యూల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, అప్పుడు హైట్ ఇంక్రీజ్ అవుతుంటే కనుక హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ద డెన్సిటీ అని చెప్పేసి రాసుకోవచ్చు కదా. ఎలా రాసుకోవచ్చు, మరి హైట్ పెరుగుతుంటే ఇక్కడ హైట్ తక్కువ ఉంటే కనుక డెన్సిటీ తక్కువ ఉంది, హాట్ ఎయిర్లో డెన్సిటీ తక్కువగా ఉంటుంది. సో ఇట్లా హైట్ వెళ్తూ ఉంటే కనుక కోల్డ్ ఎయిర్ ఉంటుంది. కోల్డ్ ఎయిర్ ఎలా ఉంటుంది, డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో జస్ట్ హైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ద డెన్సిటీ. అంటే హైట్ పెరుగుతూ ఉంటే డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంది, రైట్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇంకేం తీసుకుంటాం అంటే కనుక, ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో, డెన్సిటీ ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎన్ లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డెన్సిటీతో పాటు, డెన్సిటీ పెరిగింది అనుకోండి, డెన్సిటీ ఎంత ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఏంటి, దాంట్లో నుంచేసి లైట్ తక్కువ వేగంతో ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేన్ని డిఫైన్ చేస్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి ఏదైనా ఒక మీడియంలో లైట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది లేకపోతే ఎంత స్లోగా వెళ్తుంది అన్నదాన్ని డిసైడ్ చేసేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి, ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లైట్ అనేది స్లోగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మనకి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ ఎక్కువగా ఉంటే కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనం ఏం తీసుకోవచ్చు అంటే కనుక, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డెన్సిటీ. సో మనకి రిఫ్రాక్టివ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటే కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మనం ఏం తీసుకోవచ్చు, ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ద హైట్. అంటే హైట్ పెరుగుతూ ఉంటే కనుక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉందన్నమాట. సో మనకి ఈ హైట్ పెరుగుతూ ఉన్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి క్రమక్రమంగా అది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఇంతవరకు మనకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మన టాపిక్ చూద్దాం. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. మనము ఎప్పుడైనా సరే మిరేజెస్ గురించి రాయాలన్నప్పుడు మొట్టమొదట ఈ కాన్సెప్ట్స్ మొత్తం రాసుకున్న తర్వాత మనం ఇప్పుడు జనరల్గా ప్రొసీజర్ ఏంటో చూద్దాం. జనరల్గా మనం ఏదైనా సరే ఇక్కడ ఒక ట్రీ ఉందనుకోండి. సో ఇక్కడ టెంపరేచర్ ఈజ్ హై, ఇక్కడ రాసుకోండి. అది ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక ట్రీ ఉందనుకోండి. సో ఇది ఒక ట్రీ. సో ఇక్కడ ఒక ట్రీ ఉంది. ఇక్కడ ట్రీ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉంచున్నాడు. ఇక్కడ మనకి ఈ వ్యక్తికి మనకి ట్రీ అనేది ఎలా కనిపిస్తుంది, ఈ వ్యక్తికి ఈ ట్రీ అనేది ఎలా కనిపిస్తుంది అంటే కనుక, ఇక్కడ ఉన్నటువంటి సన్ రేస్, ఇది సన్, ఈ సన్ రేస్ ఏం చేస్తాయి, ఇక్కడ నుంచేసి లైట్ రే ఇట్లా ఈ ట్రీ మీద పడుతుంది. ఈ ట్రీ మీద పడిన తర్వాత ఏమవుతుంది, ఈ సన్ రేస్ అనేవి ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతాయి, ఆ రిఫ్లెక్ట్ అయినవి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి కనిపిస్తాయి అన్నమాట. సో ఇది జనరల్గా జరిగేటువంటి రిఫ్లెక్షన్ ప్రాసెస్. అంటే ఏంటి, ఇక్కడ మనకి డే టైంలో మాత్రమే మనం ట్రీ చూడగలుగుతున్నామంటే దానికి రీజన్ ఏంటి, సోర్స్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్లెక్షన్. సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది, ఆ తర్వాత రిఫ్లెక్షన్ ఉంటుంది. అందువల్ల మనం ఆబ్జెక్ట్స్ని, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనం ఎలా చూడగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మార్కర్ని చూస్తున్నాను అంటే ఎలా చూడగలుగుతున్నాను, ఈ లైట్ అనేది దీని మీద స్ట్రైక్ అవుతుంది, ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి నా ఐని రీచ్ అవుతుంది. అప్పుడు ఐఎమ్ ఫీలింగ్ ద సెన్స్ ఆఫ్ సైట్, నాకు ఇది కనిపిస్తూ ఉంటుంది. జనరల్ ప్రొసీజర్ అది. సో ఇక్కడ మనకి జనరల్గా ఈ కోల్డ్ ఎయిర్, హాట్ ఎయిర్ అనే విషయం పక్కన పెట్టేసేయండి. ఇక్కడ కొంచెం చూసుకుంటే జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. ఓకే, ఇప్పుడు మనం మన కాన్సెప్ట్ దగ్గరికి వద్దాం. ఎప్పుడైతే కనుక జనరల్గా అయితే కనుక ఇది జరిగేటువంటి ప్రాసెస్. ఒకవేళ ఎప్పుడైతే మనకి బాగా సమ్మర్ సీజన్లో మనం కనుక చూస్తే ఇక్కడ మనకి ఇప్పుడు మన టాపిక్ వద్దాం. ఇప్పుడు కోల్డ్ ఎయిర్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడేమో హాట్ ఎయిర్ ఉంది.
సో మనకి ఈ ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఎయిర్ ఇక్కడ సన్ రేస్ ఏమవుతాయి, మొట్టమొదటి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రీని రీచ్ అవుతాయి. రీచ్ అయిన తర్వాత అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడ డెన్సిటీ మీడియా నుంచి వస్తున్నాయి. ఈ డెన్సిటీ మీడియా నుంచి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతాయి, ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ డెన్సిటీ ఎంత ఉంది, తక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారిపోతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడైతే మారుతుందో ఇక్కడ నుంచి వచ్చేటువంటి రే ఇట్లా వస్తున్న రే ఇట్లా ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా ట్రావెల్ అయ్యి ఇట్లా రీచ్ అవుతుంది అతన్ని. ఎప్పుడైతే అట్లా రీచ్ అవుతుందో అతనికి ఏమవుతుందంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుందో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ కోల్డ్ ఎయిర్ దగ్గరేమో ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, అతను హాట్ ఎయిర్ దగ్గరేమో ఇంకో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇక్కడ మీడియం మారుతుంది, ఇక్కడ హాట్ ఎయిర్ దగ్గరకు వస్తున్నప్పటికి ఎప్పుడైతే మీడియం మారుతుందో అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రే ఇట్లా బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇతను రీచ్ అవుతుంది. అయితే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రే అనేది ఇక్కడ నుంచి వస్తున్నట్టు కాకుండా ఇది ఇక్కడ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, అతనికి ఇక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి ఇతనికి తలక్రిందులుగా ఇట్లా ఇక్కడ నుంచి వస్తున్నట్టుగా అతనికి అనిపిస్తాయి. యాక్చువల్గా రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, యాక్చువల్ రేస్ పైనుంచి ఇట్లా ట్రావెల్ అవుతున్నాయి. కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఈ రేస్ అనేవి అతనికి డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా అనిపించకుండా అవి ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ పూల్ ఉన్నట్టుగా, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పూల్లో దీని రిఫ్లెక్షన్, దీని ఇమేజ్ ఉన్నట్టుగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఏమని అనుకుంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని మిరేజెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది మొత్తం రీజన్ దేని కిందకు వస్తుంది అంటే కనుక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద కాన్సెప్ట్. దీంట్లో మొట్టమొదటి రాసేటప్పుడు ఏం చేయాలి, ఇట్లా మొత్తం. ఆ తర్వాత 7th పాయింట్ ఏం రాయాలి అంటే కనుక జనరల్లీ ఎప్పుడైతే లైట్ కనుక ట్రావెల్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు, ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ లైట్ రే అనేది హ్యూమన్ ఐ రీచ్ అవుతుంది, అప్పుడు సెన్స్ ఆఫ్ సైట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే డ్యూ టు ద హెవీ టెంపరేచర్ డేస్, ఇక్కడ డ్యూ టు ద వేరియేషన్ ఇన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఈ స్టేట్మెంట్ రాయాలి. డ్యూ టు ద వేరియేషన్ ఇన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దిస్ లైట్ ఇన్సిడెంట్ రే స్ట్రైక్స్ ద సర్ఫేస్ ఆబ్జెక్ట్, but before reaching the eye of the human being, this ray undergoes into the total internal reflection and it is bending. That is bending and again it reaches to the human eye. కానీ ఈలోపు ఏమవుతుంది, దాని ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డిఫరెన్స్ వల్ల ఆ రే అనేది ఆ పైనుంచి ఇక్కడ నుంచి వచ్చినట్టుగా అనిపించకుండా ఇక్కడ నుంచి వచ్చినట్టుగా ఇతనికి అనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం అనుకుంటామంటే మిరేజెస్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్నే మనము దిస్ ఇస్ అన్ అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఈ మొత్తం అన్నీ కూడా పాయింట్స్ వైజ్గా రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఇది, మీరు ఓన్గా డెవలప్ చేయండి ఇది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, +1లో చాలా ఇంపార్టెంట్ ఇది మీకు ఇప్పుడు కూడా క్లాసెస్లో. ఎక్స్ప్లెయిన్ రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ with a ray diagram. సో ఈ గ్లాస్ స్లాబ్ అంటే ఏంటి? గ్లాస్ స్లాబ్ అంటే గ్లాస్ స్లాబ్ ఈజ్ ఏ మెటీరియల్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఇట్స్ ఏ క్యూబాయిడ్ which is having length, breadth, height, which are the surfaces are parallel to 1 to 1.
దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ అనేది ఒక క్యూబాయిడ్. ఇక్కడ మనకి ఈ సర్ఫేసెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే కనుక ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉంటాయి. అది గ్లాస్ స్లాబ్. సో మొట్టమొదట ఈ గ్లాస్ స్లాబ్కి డెఫినేషన్ రాయాలి. సో వాట్ ఈజ్ మీన్ బై గ్లాస్ స్లాబ్ అంటే అది రాయాలి, గ్లాస్ స్లాబ్. ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ గ్లాస్ స్లాబ్ గుండా రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. దానికోసం మొట్టమొదటి ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్లాంక్ తీసుకోండి. ఆ ప్లాంక్ మీద ఒక వైట్ పేపర్ని పేస్ట్ చేసిన తర్వాత ఈ గ్లాస్ స్లాబ్ని తీసుకుని గ్లాస్ స్లాబ్కి అవుట్లైన్స్ డ్రా చేయండి. సో అది రాయాలి, డెఫినేషన్ రాయండి. ఆ తర్వాత ఒకసారి గ్లాస్ స్లాబ్ ప్లాంక్ అవన్నీ కూడా తీసుకుని దాన్ని ఇట్లా స్టేట్మెంట్ రూపంలో రాయండి. ప్లాంక్ తీసుకొని దాన్ని మనం ఇట్లా డ్రా చేసిన ప్లాంక్ తీసుకుంటే మనకేమవుతుంది, ప్లాంక్ తీసుకుని దాని మీద ఏదైనా సరే ఒక వైట్ ప్లాంక్ మీద, సో మొట్టమొదటి ఏం చేద్దాం అంటే కనుక ఇట్లా ఒక వైట్ ప్లాంక్ తీసుకున్నాం, ఒక ప్లాంక్ తీసుకున్నాం, దాని మీద ఒక వైట్ పేపర్ని పేస్ట్ చేసాం, దాని మీద గ్లాస్ స్లాబ్ని ప్లేస్ చేసి దాని అవుట్లైన్స్ డ్రా చేయండి. ఓకేనా? అవుట్లైన్స్ డ్రా చేసిన తర్వాత వాటి వర్టిక్స్కి నేమ్స్ పెట్టండి, ఏబిసిడి. సో ఏబిసిడి వర్టీసెస్. సో 4 కార్నర్స్ వస్తాయి మనకి ఏబిసిడి. ఓకే, రైట్. ఇంతవరకు ప్లేస్ చేసిన తర్వాత గ్లాస్ స్లాబ్ని తీసి పక్కన ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఈసారి ఏం చేస్తారంటే ఏదైనా సరే ఒక ఇట్లా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక పిన్ ప్లేస్ చేయండి. ఏదైనా సరే ఒక పిన్ ప్లేస్ చేసినప్పుడు ఆ పిన్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇట్లా ఒక పిన్ ప్లేస్ చేయండి. ఆ తర్వాత సెకండ్ సైడ్ ఇప్పుడు మళ్ళీ గ్లాస్ స్లాబ్ని అరేంజ్ చేయండి. నో కన్ఫ్యూజన్. మొట్టమొదట ప్లాంక్ తీసుకున్నారు, దాని మీద ఒక వైట్ పేపర్ అంటించారు. సో ఆ తర్వాత ఇప్పుడు వాట్ యూ హ్యావ్ నౌ వన్ ప్లాంక్ విత్ వైట్ పేపర్. దాని మీద గ్లాస్ స్లాబ్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత అవుట్లైన్స్ డ్రా చేయండి. అవుట్లైన్స్ డ్రా చేసిన తర్వాత గ్లాస్ స్లాబ్ని పక్కన ప్లేస్ చేయండి. ఓకేనా? పక్కన పెట్టేసేయండి. ఎక్కడ దీని మీద ఇక్కడ మనకి కేవలము ఇప్పుడు మనకి అవుట్లైన్స్ మాత్రమే ఉన్నాయి వైట్ పేపర్ మీద. దానికి ఏంటంటే ఏబిసిడి ద వర్టిసెస్ని నేమ్స్ ప్లేస్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైనా సరే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఫస్ట్ సైడ్ ఏబి సైడ్లో ఒక లాంగ్ సైడ్ ఏబిసిడి లాంగ్ సైడ్స్. ఇక్కడ ఏబిసిడి దగ్గర ఏబి దగ్గర ఒక ఏదైనా సరే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఒక పిన్ని ప్లేస్ చేయండి. ఓకేనా? ఇంతవరకు పిన్ ప్లేస్ చేశారు. ఇప్పుడు పక్కన పెట్టిన గ్లాస్ స్లాబ్ తీసుకొచ్చి మళ్ళీ దీని మీద ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ సైడ్ నుంచి చూస్తుంటే మనకి గ్లాస్ స్లాబ్ ట్రాన్స్పరెంట్ కదా, గ్లాస్ ఇట్స్ మేడ్ ఆఫ్ గ్లాస్, ట్రాన్స్పరెంట్. అందువల్ల మనకేమనిపిస్తుంది అంటే కనుక మనకు అటువైపు నుంచి చూస్తూ ఉంటే మనకి ఈ పిన్ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అటువైపు నుంచి చూస్తూ ఇటువైపు నుంచి చూస్తూ మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే పిన్ ఉందో అదే లైన్లో మళ్ళీ పిన్ ప్లేస్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు గ్లాస్ స్లాబ్ని తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ పిన్ పెట్టారు కదా, ఆ పిన్ ఉన్నటువంటి లైన్ని మీరు ఇట్లా డ్రా చేయండి, లైన్ డ్రా చేయండి. సో మీరు లైన్ డ్రా చేస్తే మీకు చాలా స్పష్టంగా ఏం కనిపిస్తుంది అంటే కనుక ఇక్కడ ఈ రెండు కూడా ఒకే లైన్లో, ఒకే స్ట్రైట్ లైన్లో కనిపిస్తాయి మనకి. దాన్ని బట్టి మనం ఏం కన్క్లూజన్ చేయొచ్చు అంటే కనుక రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ పర్పెండిక్యులర్లీ నో డీవియేషన్. అంటే ఎప్పుడైనా కనుక ఒక లైట్ రే కనుక గ్లాస్ స్లాబ్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు అది నో డీవియేషన్ అంటే కనుక అది ఎటువంటి యాంగిల్ని మార్చుకోదు. అంతకుముందు ఏదైతే యాంగిల్ ఉందో ఆ తర్వాత కూడా అదే యాంగిల్ ఉంటుంది. అది ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. ఈ సిచ్యుయేషన్లో మనకి రిఫ్రాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో హౌ మచ్ ఈజ్ ద రిఫ్రాక్షన్ ఆర్ డీవియేషన్? నో రిఫ్రాక్షన్ వెన్ ఇఫ్ ద రే ఈజ్ ట్రావెలింగ్ పర్పెండిక్యులర్లీ త్రూ ద గ్లాస్ స్లాబ్. సో ఆ విధంగా మనం తీసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని ఇంకొంచెం మారుద్దాం. ఓకే, ఇంతవరకు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ ఈ గ్లాస్ స్లాబ్ని ఇది పక్కన పెట్టేసి ఇది మీరు ఇంకో డయాగ్రామ్ డ్రా చేయండి. నేను ఇదే డయాగ్రామ్ డ్రా చేస్తాను, మీరు ఇంకో డయాగ్రామ్ డ్రా చేయండి. సో సిచ్యుయేషన్ 1 అయిపోయింది. ఇంకా సిచ్యుయేషన్ 2 తీసుకుందాం. సిచ్యుయేషన్ 2లో ఏం చేస్తారంటే ఇట్లా మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ఇదే ప్రొసీజర్. ఏం తీసుకోవాలి, మళ్ళీ ఒక గ్లాస్ స్లాబ్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ని ఇట్లా మొత్తం అవుట్లైన్స్ డ్రా చేసి ఏబిసిడి అనేటువంటి ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ఎక్కడో ఒక చోట మళ్ళీ ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేసుకోండి. ఏదో ప్లేస్లో ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకోండి. పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్న తర్వాత ఏబీ సైడ్ పర్పెండిక్యులర్ డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక 30 degrees ఉండే విధంగా 30 degrees
పర్పెండిక్యులర్ డ్రా చేశారు కదా. ఇక్కడ ఒక 30 degrees యాంగిల్ ఉండే విధంగా ఒక పిన్ ప్లేస్ చేయండి. ఇక్కడ ఒక పిన్ని ప్లేస్ చేయండి. 2 పిన్స్ ప్లేస్ చేసుకోండి. సో మీకు ఈజీగా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ పి, ఆ తర్వాత ఇక్కడ క్యూ, 2 పిన్స్ ప్లేస్ చేసుకోండి. ఇక్కడ 30 degrees దగ్గరికి ప్లేస్ చేశారు. 30 degrees ప్లేస్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇక్కడ ఇట్లా ప్లేస్ చేస్తారు కదా. ప్లేస్ చేసిన తర్వాత మీరు సెకండ్ సైడ్ చూడండి. సెకండ్ సైడ్ చూస్తే కనుక మీకు ఏమవుతుంది అంటే కనుక ఇటువైపున కూడా మీకు ఏంటంటే ఇటువైపు నుంచి చూస్తూ 2 పిన్నులు పెట్టండి. మళ్ళీ ఇటువైపు నుంచి చూస్తూ ఇక్కడ ఈ లైన్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా 2 లైన్లో 2 పిన్నులు ప్లేస్ చేయండి. అక్కడ ఏం చేస్తారు, మీకు అప్పుడు ఈ విధంగా పిన్నులు ఇట్లా ప్లేస్ చేస్తారు. అంటే ఇటువైపు నుంచి చూస్తూ మీరు సేమ్ లైన్లో పెట్టాలి. ఇట్లా ఇటువైపు నుంచి చూస్తున్నారు అనుకోండి, సెకండ్ సైడ్ సిడి సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మీకు ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాబట్టి ఈ పిన్ కనిపిస్తూ ఉంటుంది. ఇటు నుంచి చూస్తుంటే పిన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పిన్స్ ఎక్కడ ఉన్నాయో చూసి అదే ప్లేస్లో పెట్టేసేయండి. ఓకేనా. మళ్ళీ గ్లాస్ ల్యాబ్ పెట్టేసి ఆ పిన్నులు పెట్టండి. అప్పుడు మీకు ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ మీకు 2 పిన్నులు వస్తాయి. సో అవి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ గ్లాస్ ల్యాబ్ పక్కన పెట్టేసి మళ్ళీ వాటిని ఈ రెండింటిని యాడ్ చేయండి. సో వీటికి పీక్యూ అని పెట్టినాం కదా, ఆర్ఎస్ అని చెప్పేసి పెట్టండి. సో మళ్ళీ ఒకసారి చూడండి. మొట్టమొదట ప్లాంక్ తీసుకున్నారు, దాని మీద వైట్ షీట్, గ్లాస్ స్లాబ్ పెట్టిన తర్వాత ఏం చేశారు, ఇక్కడ 30 degreesతో యాంగిల్ తీసి 2 పిన్నులు పెట్టుకున్నారు. ఆల్రెడీ 2 పిన్నులు పెట్టినారు కదా. ఇప్పుడు గ్లాస్ స్లాబ్ ఉంది. గ్లాస్ స్లాబ్ ఉన్నప్పుడు ఇటువైపు నుంచి చూస్తూ ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ సెకండ్ సైడ్ కూడా సేమ్ లైన్లో ఉండే విధంగా 2 పిన్నులు అరేంజ్ చేయండి. 2 పిన్నులు అరేంజ్ చేసి ఆ పిన్నులకి ఆర్ఎస్ అని చెప్పేసి పెట్టండి. ఓకేనా. ఆ పిన్నులు పెట్టండి. గ్లాస్ స్లాబ్ తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మనకి ఇట్లా దీన్ని ఎక్స్టెండ్ చేయండి. దీన్ని మనము నార్మల్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇదేమవుతుంది, నార్మల్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక నార్మల్ డ్రా చేయండి. సో ఇక్కడ మీరు నార్మల్ డ్రా చేసి ఇక్కడ యాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత ఉందంటే 30 degrees ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే కనుక ఆటోమేటిక్గా 30 degrees ఉంటుంది. సో దీన్ని బట్టి ఇక్కడ కూడా 30 degrees అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ ఈ 2 లైన్స్ కూడా డ్రా చేయండి, కనెక్ట్ చేయండి. రెండింటిని మనకి ఈ విధంగా క్లాస్ వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇదేమవుతుంది, ఇక్కడేమో మనకి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఇదేమో ఆర్ అవుతుంది. ఆ తర్వాత ఇది కూడా ఆర్. సో మనకి ఈ విధంగా దీన్నేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదేమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదేమో యాంగిల్ ఆఫ్ ఎమర్జింగ్ అనాలి, యాంగిల్ ఆఫ్ ఎమర్జింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది, 30 degrees ఉంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎమర్జింగ్ ఎంత ఉంది, 30 degrees. దాన్ని మన యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిఫ్రాక్షన్ అని జరిగిందా, రిఫ్రాక్షన్ ఏం జరగలేదు. ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ 30 degrees ఉంది, ఇక్కడ ఎమర్జ్ అవుతున్నప్పుడు కూడా 30 degrees ఉంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ ఈజ్ నో డీవియేషన్. వన్స్ ద లైట్ దే ఈజ్ పాసింగ్ త్రూ ద గ్లాస్ స్లాబ్, హౌ మచ్ డీవియేషన్ టేక్స్ ప్లేస్, నో డీవియేషన్ టేక్స్ ప్లేస్. మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇక్కడ ఉన్న యాంగిల్స్ బట్టి మనకు తెలుస్తుంది. ఓకే. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ మీకు లాటరల్ షిఫ్ట్ కనుక్కోండి అని చెప్పేసి కూడా అంటారు. సో ఫైండ్ లాటరల్ షిఫ్ట్ కనుక్కోమన్నప్పుడు ఆ లాటరల్ షిఫ్ట్ని ఎలా కనుక్కుంటారు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రే ఉంది కదా, ఈ రేని ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి రే ఉంది కదా, ఈ రేని మళ్ళీ ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. ఇదేంటి, ఇది ఇన్సిడెంట్ రే, ఇదేమో ఎమర్జింగ్ రే ఆ రిఫ్రాక్టెడ్ రే. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనము లాటరల్ షిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటాం. లాటరల్ షిఫ్ట్ ఆర్ ప్యారలల్ షిఫ్ట్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జింగ్ రే ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే ఆఫ్ ఎ గ్లాస్ స్లాబ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ లాటరల్ షిఫ్ట్ ఆర్ ప్యారలల్ షిఫ్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ విధంగా మనము గ్లాస్ ల్యాబ్ని ఈ మొత్తం అంతా కూడా ఆ ప్రొసీజర్ని జస్ట్ పాయింట్స్ వైజ్గా 1 after 1 రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ ప్లాంక్ అండ్ పేస్ట్ ఆన్ వైట్ పేపర్ అండ్ afterwards take glass slab, draw the outlines, place a glass slab aside and name the vertices A, B, C, D, and afterwards draw any one normal and just keep 2 pins 30 degrees and just with the help of just place 2 pins at 30 degrees with a 30 degrees angle. Measure the angle 30 degrees.
and afterwards again place the glass slab and see from the second side and place the 2 pins in the same line, and again just remove the glass slab and just connect the lines. Then you can find out the angle of emerging also 30 degrees. If you measure the perpendicular now, then you can find out the angle of emerging also 30 degrees. Angle of incidence how much is that? 30 degrees. Even angle of emerging also 30 degrees only. By means that what can we conclude that? We can conclude that and through the glass slab no deviation will be takes place. అని ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలన్నమాట. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ వాట్ ఈజ్ అల్టిమేట్గా మనకి రిఫ్రాక్షన్ త్రూ ద గ్లాస్ స్లాబ్ అంటే కనుక ఈ గ్లాస్ స్లాబ్ని డ్రా చేయాలి. చాలా పాపులర్ ఇది, చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఇప్పుడు మనము ఇదే గ్లాస్ స్లాబ్కి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే జస్ట్ హౌ కెన్ యూ ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ గ్లాస్ స్లాబ్? సో గ్లాస్ స్లాబ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎలా కనుక్కుంటాం అన్నది చాలా సింపుల్. మొట్టమొదట ఏం చేయాలంటే గ్లాస్ స్లాబ్కి థిక్నెస్ కనుక్కోవాలి. థిక్నెస్ అంటే గ్లాస్ స్లాబ్ థిక్నెస్ ఎలా కనుక్కుంటాం అంటే కనుక విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్క్రూ గేజ్ లేకపోతే కనుక స్కేల్ ఉపయోగించేసి దాని థిక్నెస్ కనుక్కోండి. అది పాయింట్ రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ స్లాబ్. సో గ్లాస్ స్లాబ్ థిక్నెస్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? ఇంతకుముందు అన్నట్టుగానే ఒక ప్లాంక్ తీసుకొని దాని మీద ఒక వైట్ ప్లాంక్ తీసుకొని దాని మీద ఇక్కడ గ్లాస్ స్లాబ్ని ప్లేస్ చేసి అవుట్లైన్స్ డ్రా చేయండి. ఇంతకుముందు డ్రా చేసినట్టుగానే మళ్ళీ ఇట్లా అవుట్లైన్స్ డ్రా చేయండి. సో నేమ్ పెట్టండి, మళ్ళీ ఏబీ వర్టీసెస్ నేమ్స్ పెట్టండి. ఏబిసిడి గ్లాస్ స్లాబ్ని కొంచెంసేపు పక్కన పెట్టేసేయండి. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ గ్లాస్ స్లాబ్ని మనం ప్లేస్ చేసాం, ప్లాంక్ తీసుకున్నాం, ప్లాంక్ మీద ఒక వైట్ పేపర్ని ప్లేస్ చేసాం, ఆ తర్వాత గ్లాస్ స్లాబ్ని ప్లేస్ చేసాం, అవుట్లైన్స్ డ్రా చేసాం, ఆ తర్వాత గ్లాస్ స్లాబ్ని పక్కన పెట్టేసాం. ఆ తర్వాత అక్కడ మనకి ఈ అవుట్లైన్స్ వచ్చిన తర్వాత మనము లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఏబిసిడి అవుట్లైన్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచేసి ఏదైనా సరే సెకండ్ సైడ్ ఇటువైపున ఒక లైన్ పర్పెండిక్యులర్ ఇట్లా డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. దాంట్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పిన్ ప్లేస్ చేయండి. ఆ పిన్కి ఏమో పి అనే పేరు ప్లేస్ చేయండి, నేమ్ పెట్టండి. సో అసైన్ దట్ పిన్ యాజ్ అ పి నేమ్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ గ్లాస్ స్లాబ్ తీసుకొచ్చేసి దీని మీద ప్లేస్ చేయండి. గ్లాస్ స్లాబ్ని దీని మీద ప్లేస్ చేసిన తర్వాత ఇటువైపు నుంచి చూస్తూ మళ్ళీ ఇంకొక పిన్ని ఇదే లైన్లో పెట్టే విధంగా ట్రై చేయండి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ పిన్ ఉంది, ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ పిన్ ఉంది. మనం ఇటువైపు నుంచి చూద్దాం. ఇటువైపు నుంచి చూస్తుంటే మనకి ఇంకో పిన్ని ఇదే లైన్లో పెడదాం కూడా చూద్దాం. ఓకేనా? సో మనము ఇంకో పిన్ని ప్లేస్ చేస్తే అది ఎక్కడికి వస్తుంది, అది ఇక్కడ పెడతాం. మనం ఇటువైపు నుంచి చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ మనం కరెక్ట్ ప్లేస్లోనే మనం ప్లేస్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా మనము అదే లైన్లో ప్లేస్ చేయం, కొంచెం పక్కన పెడతాం, కొంచెం పక్కన ప్లేస్ చేస్తాం దాన్ని. ఇట్లా యాక్చువల్గా మనము అనుకోవటం ఏంటంటే మనం స్ట్రైట్ లైన్లోనే ఆ పిన్ని ప్లేస్ చేస్తున్నామని చెప్పేసి అనుకుంటాం. కానీ అదే లైన్లో మనము ప్లేస్ చేయం, కొంచెం పక్కకు ప్లేస్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే అతను మళ్ళీ గ్లాస్ స్లాబ్ని తీస్తాం. తీసిన తర్వాత ఏం చేయాలి, ఈ లైన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుంచేసి మనకి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఆ పర్పెండిక్యులర్ని డ్రా చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని వర్టికల్ షిఫ్ట్ అని చెప్పేసి అంటారు. వాట్ ఈస్ దట్ షిఫ్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వర్టికల్ షిఫ్ట్. అంటే
ఇంతకుముందు లాటరల్ షిఫ్ట్, ప్యారలల్ షిఫ్ట్ ఒకటే. అంటే ఏంటి, రెండు ఇన్సిడెంట్ రే, ఎమర్జింగ్ రే మధ్య ఉన్నటువంటి ఇన్సిడెంట్ రే ఎంతగా ఎమర్జింగ్ రేకి షిఫ్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వర్టికల్ షిఫ్ట్ అంటే వర్టికల్గా అది ఎంత పాయింట్, ఎంత డిస్టెన్స్ అనేది షిఫ్ట్ అవుతుంది. దాన్ని మనం వర్టికల్ షిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ వర్టికల్ షిఫ్ట్ని మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫార్ములా రాసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాసెస్ ల్యాబ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాసెస్ ల్యాబ్ ఫార్ములా రాసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు, మొట్టమొదట మనం థిక్నెస్ కనుక్కున్నాం కదా, థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ బై థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ మైనస్ వర్టికల్ షిఫ్ట్. ఈ ఫార్ములా రాసుకోవాలి. సో ఈ ఫార్ములా రాసుకుంటే మనకి థిక్నెస్ ద గ్లాస్లో వెరీ బిగినింగ్లో థిక్నెస్ కనుక్కున్నాం కదా, ఆ థిక్నెస్ ద గ్లాస్ స్లాబ్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసాం, ఆ తర్వాత వర్టికల్ షిఫ్ట్ కూడా కనుక్కున్నాం అవునా. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ రాసుకుంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాసెస్ స్లాబ్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఈజీగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్ స్లాబ్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఈ టాపిక్ నుంచేసి మ్యాక్సిమం మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవే ఉంటాయి ఎస్ఏ క్వశ్చన్స్ కింద. నెక్స్ట్ వీడియోలో మనము 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్క్స్ ఈ టాపిక్లో నుంచేసి కాన్సెప్ట్ బేస్డ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ మొత్తాన్ని మనం చూద్దాం. ఈ 4 మార్క్స్ ఎంతైతే ఇంపార్టెంటో 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్ అనేటప్పటికల్లా ఏమవుతుందంటే అవే కాన్సెప్ట్స్ని 4 మార్క్స్లో కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అందువల్ల ఏం చేయాలంటే వాటిని కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోని కూడా మీరు జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దాంట్లో మీకు కాన్సెప్ట్ బేస్డ్గా 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.